బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి. నేడు కూడా ఆందోళన చేపట్టేందుకు విద్యార్థులు సిద్ధమయ్యారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నిన్న రణరంగంగా మారింది. 400 ఎకరాల భూముల వేలంలో భాగంగా చదును చేసేందుకు 20 జేసీబీతో చెట్లను తొలగిస్తూ స్థలాన్ని సమాంతరంగా చేస్తూ ఉండడం పట్ల విద్యార్థులు క్యాంపస్ ముందు నిరసనలతో హోరెత్తించారు. ఇక ప్రభుత్వ తీరు పట్ల విద్యార్థులు మండిపడ్డారు. క్యాంపస్లో ఉన్న స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం తీరు పట్ల వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పచ్చటి వాతావరణంలో ఉన్న క్యాంపస్ను చెట్లు తొలగించి క్యాంపస్ స్థలాన్ని అమ్మేసేందుకు కుట్ర పొందుతున్నారు అంటూ ఆందోళన చేపట్టారు. సెలవు రోజులను చూసుకుని జేసీబీల సాయంతో స్థలాన్ని శుభ్రం చేస్తున్నారని వారు మండిపడ్డారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి. నేడు కూడా ఆందోళన చేపట్టేందుకు విద్యార్థులు సిద్ధమయ్యారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నిన్న రణరంగంగా మారింది. ఇక 400 ఎకరాల భూముల వేలంలో భాగంగా చదును చేసేందుకు 20 జేసీబీలతో చెట్లను తొలగిస్తూ స్థలాన్ని సమాంతరంగా చేస్తూ ఉండడం పట్ల విద్యార్థులు క్యాంపస్ ముందు నిరసనలతో హోరెత్తించారు. ప్రభుత్వ తీరు పట్ల విద్యార్థులు మండిపడ్డారు. క్యాంపస్లో ఉన్న స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం తీరు పట్ల వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పచ్చటి వాతావరణంలో ఉన్న క్యాంపస్ను చెట్లు తొలగించి క్యాంపస్ స్థలాన్ని అమ్మేసేందుకు కుట్ర పొందుతున్నారు అంటూ ఆందోళన చేపట్టారు. సెలవు రోజులను చూసుకుని జేసీబీల సాయంతో స్థలాన్ని శుభ్రం చేస్తున్నారని వారు మండిపడ్డారు. मुर्दाबाद